మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పుట్టినరోజు కూడికి కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిండాలు మీ అందరిని ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం, మరి సమయం అయిపోతుంది కాబట్టి ఎందుకులే పాపం దాచిపెట్టుకోండి. బైబిల్ తెరిచి ఆదికాండం 5వ అధ్యాయము ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 28, 29 వాక్యాలు చదవండి. 28, 29 వాక్యాలు చదవండి. లేమెకు 182 సంవత్సరాలు బతికి ఒక అబ్బాయిని కన్నాడు. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. నోవాహు అనగా నెమ్మది అని అర్థము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, భూమి ఆకాశము కలుగు చేసిన వాడా, నీ వాక్యాన్ని బోధించబోచుండగా నీ ప్రజలకు వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి అయ్యా. నీ కృప కలిగిన మాటల నోటికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి నేను ఈ కుడి కోసం ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. మరి చెప్పకుండా ఉంటే బాగుంటుంది కాదు కాబట్టి నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చా. ఆమేన్. అప్పటి వరకు చాలా గనులైనటువంటి వారు పుట్టారు. అప్పటి వరకు చాలా గనులైనటువంటి పుట్టారు. ఆదాం పుట్టాడు, కయ్యూను పుట్టాడు, హేబేలు పుట్టాడు, షేతు పుట్టాడు, ఏనోహు పుట్టాడు, కేయినాను పుట్టాడు, మహలేలు పుట్టాడు, ఏరేదు పుట్టాడు, హానోకు పుట్టాడు, మెతుషల పుట్టాడు, లేమెకు పుట్టాడు. వాళ్ళు బైబిల్లో లిఖించబడ్డ వాళ్ళు, లిఖించబడకుండా ఇంకెన్నాక మంది పుట్టుండొచ్చు. కృప ఏంటంటే ఎంతమంది పుట్టినారంటే వాళ్ళు నెమ్మది లేకుండా బతుకుతున్నారంట. ఎంతమంది పుట్టినా 365 సంవత్సరాలు ఒక వ్యక్తి పుట్టాడు. ఆయన పేరు నోవాహు. ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. 300 సంవత్సరాలు దేవునితో నడిచినా కానీ అతను పుట్టినప్పుడు కూడా నెమ్మది లేదంట. నా బైబిల్ నేను ఎదురు రాసుకున్నాను. ఆ దినాల్లోనే నెమ్మది లేకపోతే ఈ దినాల పరిస్థితి ఏంటి? ఆ దినాల్లోనే నెమ్మది లేకపోతే ఆల్మోస్ట్ 6000 సంవత్సరాల క్రితమే మనిషికి నెమ్మది లేకుండా ఉంటే, అంటే జ్ఞాపకం చేసుకోండి, ఒక మనిషికి నెమ్మది మనిషి ద్వారా ప్రభు కలుగు చేయని ఆశపోతున్నాడు. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు నికోలాస్ ద్వారా ఆ కుటుంబానికి, ఆ ఇరు కుటుంబాలకి సమాధానం, వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, నికోలాసు కుటుంబానికి కానివ్వండి, నికోలాసు చేర్చబడ్డ సహవాసంలో కానివ్వండి, నికోలాసు నివసిస్తున్నటువంటి స్వదేశంలో కానివ్వండి, నెమ్మదిని దయచేసేవాడిగా, నెమ్మదిని తన ద్వారా కలుగు చేసే విధంగా నా దేవుని యొక్క ఆలోచన మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగానండి, ఎంతమంది పుట్టినా కానీ నెమ్మది లేదంట. నోవాహు పుడితే మాత్రం నెమ్మదినంట. కొంతమంది కుటుంబాల్లో కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, నేను నమ్మలే కానీ మైకిల్ పుట్టాడు, నీ దిశ దారిపోయింది పో అన్నాడు మా అత్తమ్మ. మైకిల్ పుట్టాడు అంటే ఏమైంది? అయ్యా నువ్వు రాత్రి పగలు కష్టపడుతున్నావయ్యా, కంటికి నిద్ర లేదు, శరీరానికి సుఖం లేదయ్యా, దేవుడిని ఆశీర్వదించాడు అంటలా. మైకిల్ పుట్టాడు ఏమైందంట? దిశ తిరిగిందంట. స్తోత్రం. నీడే పుట్టింది కాడుకున్నామంట. అందుకే ఇంకొకరి కంటే బాగుండమ్మా అన్న నేను. స్తోత్రం. ఎప్పుడు అంత అయిపోయినా గుర్తుకొచ్చింది, ఇంకొక అనకూడదంటమ్మా తల్లి, నువ్వు భలే దానిలాగా ఉన్నావు. హల్లెలూయా. అయితే అయిండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నా ద్వారా, నీ ద్వారా, నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నీ సహవాసానికి నెమ్మది కలగాలి. అందుకే ప్రభు నిన్ను పుట్టించాను, మర్చిపోవద్దు నువ్వు. స్తోత్రం. నీ ద్వారా కొన్ని కార్యములు జరగాలి కాబట్టి, నీ ద్వారా ఏది జరిగినాయి అందుకే బైబిల్ చెప్పింది 3వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో, ఒత్తినేలు కాలంలోనంట దేశము 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట. 3:11
3:11 3:11 చదువు ఒకసారి. ఎవరి కాలంలో? ఒత్నియేలు కాలంలో దేశం ఎలా ఉందంట? 40 సంవత్సరాలు నెమ్మది ఉందన్న. చాలా మనకేం కావాలి? నేను అంటాను, నా కాలంలో నా కుటుంబం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటే, నికోలాస్ కాలంలో నికోలాస్ కుటుంబం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటే, సుఖ సంతోషాలతో ఉంటే ఏం కావాలండి? మనం పుట్టినందుకు అందుకే కదా. ఒక కుటుంబ యజమాని తన జీవిత కాలంలో కుటుంబాన్ని నెమ్మదిగా ఉంచుకోగలిగితే ఎంత బాగుంటుందండి. ఎందుకు పుట్టాం? ఏడిపించడానికి పుట్టామా? కుటుంబీకులు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి సంతోషానికి పుట్టాము మనం. దేనికి పుట్టించే దేవుడు నిన్ను? చాలా మంది ఇట్లా. ఒత్నియేలు కాలంలో ఏం జరిగిందంట? 40 సంవత్సరాలు ఒత్తినేలు చచ్చిపోయాడు. ఒత్నియేలు ఏమైపోయాడు? చనిపోయాడు. ఏమైందమ్మా? తిరిగి యెహోవా దృష్టికి వాళ్ళు బహుదోషులుగా మార్చబడిపోయారంట. చదువు 11-12 వచ్చింది కూడా చదువు. మళ్ళీ కన్ను చదువు అమ్మా. 11-12 చదువు. ఏమైపోయింది చూడండి. 40 సంవత్సరాలు ఒత్నియేలు పెట్టింది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త చెప్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఒక వ్యక్తి ద్వారా నెమ్మది కంపల్సరీ రావాలి. కుటుంబం సమాధాన సంతోషాలతో ఉండాలి, అంతే. స్తోత్రం. ఎంత బాగుంటుంది ఒక్కళ్ళు. అందుకే చెప్తున్నాను, కుటుంబ యజమాని బాగుంటే కుటుంబం బాగుంటుంది, సంఘ నాయకుడు బాగుంటే సంఘం బాగుంటుంది, గ్రామాన్ని పరిపాలించేవాడు బాగుంటే గ్రామం బాగుంటుంది, దేశాన్ని పరిపాలించేవాడు బాగుంటే దేశం బాగుంటుంది, అంతే. ఇంకేం లేదు, సింపుల్ ట్రిక్ అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఎవరి జీవితాల్లో ఎవరి కుటుంబంలో నెమ్మది ఉండదు. అది ఒక 3 మాటలు చెప్తాను. అలాగనే ఏ విషయాల్లో మనకు నెమ్మది కావాలి అది ఒక 3 మాటలు చెప్తాను. ఏమనుకోబాకండి. కానీ 5 నిమిషాలే, లేకపోతే 10 నిమిషాలు, అందుకని ఎక్కువ చెప్పను పాపం. మీరు బాగా కలిసిపోయారు కదా మరి. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 1 జాగ్రత్తగానండి, చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎవరికి నెమ్మది ఉండదంటే, యెషయా-గ్రంథం 48వ అధ్యాయంలో రాస్తున్న మాట ఏంటంటే 22వ వాక్యమా చూడరానా? 48:22 22. చాలుమా. ఎవరికమ్మా చెప్పాలి? ఎవరికి సమాధానం? దుష్టులకు నెమ్మది ఉండదు. కుటుంబంలో ఉన్నవారు దుష్టులైతే, కుటుంబంలో ఉన్నవారు బిడ్డలు, మనవళ్ళు, మనవరాండ్లు దుష్టులైతే నెమ్మది ఉండదు. అందుకని బైబిల్ ఏం చెప్పింది? దుష్టులు ఆలోచించేప్పుడు చేయకూడదు, దుష్టులు కూర్చొని చోట కూర్చోకూడదు, దుష్టులు నడిచిన మార్గాన నడవకూడదు. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? కూర్చున్నావా, విన్నావా, నడిచేవా, నీకు నెమ్మది ఉండదు, అంతే. నువ్వు కూర్చున్నావా, నడిచేవా, నీకు నెమ్మది ఉండదు, అంతే. ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే సామెత గ్రంథం కూడా ఒక మాట చదువుతున్నా. 17:1 వచ్చింది కదా. 17:1 త్వరగా. ఎవరికి నెమ్మది ఉండదు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, ఎవరికి నెమ్మది ఉండదు? నెంబర్ 1 ఎవరికి నెమ్మది ఉండదు? ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదు. నెంబర్ 2, ఎవరైతే కలహప్రియులుగా ఉంటారో వాళ్ళకి నెమ్మది ఉండదు. ఎవరైతే కలహప్రియులుగా ఉంటారో వాళ్ళకి నెమ్మది ఉండదు. ఒకడు ఆటోలో వెళ్తూ ఉన్నాడు, వెళ్ళేవాడు నేను ఒక్క చేత్తో ఏలాడగలని చెప్పేసి అని ట్రైన్లో వెళ్ళాడతాడు కదా, అట్లా ఏలాడుతున్నాడు పట్టుకొని. పాపం ఒక పెద్ద ఆయన సైకిల్ తొక్కుకుండా పోతున్నాడంట. పోతా ఉన్నాడు, వాడు చేయి అన్నాడు, అంతే. ఎవరు? ఆటలో ఉన్నవాడు. పాపం ముసలి పోయి పడిపోయాడు. మైక్ ఉంటుంది కదా, డివైడర్ గుద్దుకున్నాడు, రక్తం కారుతా ఉంది, అల్లాడిపోతున్నాడు పాపం. కొంతమంది చేసే పనులు గజ్జి కుక్క కంటే కూడా చండాలంగా ఉంటాయి. కొంతమంది చేసే పనులు అంత నీచంగా ఉంటాయి. వాడి సరదా అంటే కలహం ఏంటంటే అది అసలు అనుకోని వచ్చింది కాదు కదా. కలహం అనేది అనుకోని వచ్చేది కాదు. అనుకోవడం పెడతా ఉంటాడు వాడు, అనుకోకుండా పెడతా ఉంటాడు అంతే వాడు.
ఏ కుటుంబంలో అయితే కలహాలు ఉంటాయో స్తోత్రం, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. నేను చెప్పలేదమ్మా, మీ దండం పెడతాను, బైబిల్ చెబుతుంది. దుష్టులుంటే నెమ్మది ఉండదు, కలహాలు ఉంటే నెమ్మది ఉండదు. మూడోది చెప్పాలి, 15:16 పక్కన ఉంది చూడు. 15:16 పక్కన ఉంది చూడు అమ్మా. 15:16 వచ్చిన. ఎక్కువ డబ్బు ఉంటే నెమ్మది ఉండదా? ఎక్కువ డబ్బు నెమ్మది ఉండకపోతే ప్రపంచంలో క్రైస్తవులు డబ్బున్న వాళ్ళు తెలుసా? క్రైస్తవులే. దేవునికి పనికిరాని ధనం ఉంటే, నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, ఆయన అన్నారంట, ఏంటండి కనీసం ఒక మంచి హోటల్కి వెళ్ళి మీరు టిఫిన్ చేయాలని అడిగాడంట. ఏమయ్యా, నేను మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసినట్లయితే మా తాత మా ఓడికి 50 కోట్లు ఇచ్చేవాడు కాదు, మా నాన్న నాకు 150 కోట్లు ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు నా కొడుక్కి ఆల్మోస్ట్ 800 కోట్ల రూపాయలు ఇచ్చేవాడు కాదు. వాళ్ళకి అంటే ఇప్పుడు ఎంత ఆస్తి వాళ్ళది? 800 కోట్ల ఆస్తి. అప్పుడు ఈయన అన్నారంట సరదాగా, ఓ వెరీ గుడ్, ఒకవేళ ఆ 800 కోట్ల ఆస్తి నీ కొడుకు ఇచ్చావు కదా, ఇప్పుడు నీ కొడుకు ఒక కొడుకు పుడుతున్నాడు, ఆ కొడుకు తొంటడయ్యానుకో, నీ 4 తరాల ఆస్తి చేస్తాడు, బూడిదపాలు చేస్తాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం అంటే ఎప్పుడు చూసినా పని పని పని. ఈరోజు ఫోన్ చేశాను, ఏందబ్బా వచ్చినాను లేడానికి. నేను మా ఓనర్ గారి పుట్టినరోజు ఈరోజు డస్ట్ తీసుకున్నాను అన్నాడు. నిజంగా నేను సంతోషించాను నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే పుట్టినరోజు పేరు మీద ఒకరోజు డస్ట్ తీసుకుని దాని నుంచి భాగ్యం ఏంది మా ఇంకా కృపంది తెలుసా? నేను చెప్తున్నాను, సమాధానం ప్రత్యేకమైన వందనాలన్నా. ఇప్పటి వరకు ఈ కుటుంబంలో నాకు తెలిసి పుట్టినరోజు ప్రార్థన పెట్టినట్టు నాకు గుర్తులేదు. ఒకవేళ పెట్టుండొచ్చాము మనం, నాకైతే గుర్తులేదు. కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు హ్యాపీగా ఉందంటే, గుర్తుపెట్టుకోండి, మేమేం చేసేవాళ్ళం అంటే మైకిల్ లీడియా చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళు పుట్టినరోజు ఏం చేస్తారంటే పొద్దున్నే లేసేసేసి స్నానం చేసుకొని స్కూల్కి రెడీ తీసుకెళ్తా. ఆ రోజుల్లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం 50 రూపాయల చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ 2 తీసుకొనేసి 2-3 తీసుకుంటాము. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ మోకరించుకొని ప్రార్థన చేసుకొని స్కూల్ పంపించేస్తాం. స్కూలు పంపించి వచ్చిన తర్వాత సాయంత్రం 7 గంటలకి ఇలా అందరు గ్యాదర్ చేసుకొని కేక్ కట్ చేసుకుంటాం. సేవకులు చెయ్యి తల మీద పడకుండా ఏ రోజు నా బిడ్డకి నేను కేక్ కట్ చేయను. ఇలా విశేషంగా చెప్తానికి అవకాశం లేదు. నా సేవకుల చేతులు నా బిడ్డల మీద పడిన తర్వాతే ఎవరైనా విషయం చెప్పాలి. అందుకే ఒకసారి అనుకుంటాను, రోగం వచ్చి స్కూల్కి మానుకున్నట్టు కానీ, నొప్పి వచ్చి స్కూల్కి మానుకున్నట్టు కానీ, లేకపోతే ఇంకోటి వచ్చి గొడవలు వచ్చి అసమాధానంగా ఆల్మోస్ట్ ఈ 15 సంవత్సరాల నుంచి బిడ్డలకి ఎలాంటిది లేదు. ప్రైజ్ అలా. అందుకని వేరే వాళ్ళకి ఉందని కాదు, కానీ నేను ఈ రోజుని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. ఆమేన్. నా హృదయం చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటిమా ఒక వంక పెట్టుకొని నెలలో ఒకరోజు మంచి ప్రార్థన పెట్టుకోండి. ఏదో ఒకటిమా పోనీ 100 మంది అవసరం, ఒక 25 మంది చాలు. ఇంతమంది చాలు మనకు. మంచిగా ప్రార్థన చేసుకొని మంచిగా ఇలా దైవజనం పిలిపించుకొని వాక్యం చేపించుకొని మంచిగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. స్తుతిస్తూ ఉండగా దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. దురాత్మ అంధకార శక్తులు పారిపోతూ ఉంటాయి, దరిద్రం పారిపోతూ ఉంటుంది, శాపం పారిపోతూ ఉంటుంది యేసునామములో. హల్లెలూయా. అందుకోసం దేవుడి నామం స్మరిస్తూ ఉండాలి ఇక్కడ, దేవుడి నామం స్తుతిస్తూ ఉండాలి ఇక్కడ. స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలంటే మూడోది, ఇప్పుడు ఎందుకు కాలే, నెమ్మది కలిగిన ధనం ఉండాలి, కానీ నెమ్మది లేని ధనం మనకు అవసరం లేదండి. మన ధనం మనకేం తీసుకురావాలి? నెమ్మదిని తీసుకురావాలి. నెంబర్ 1 చెప్పండి. ఇప్పుడు ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదు. రెండోది, కలహప్రియులకు నెమ్మది ఉండదు. మూడోది, నెమ్మది లేని ధనం కలుగున్న వాళ్ళకి నెమ్మది ఉండనే ఉండదు. అయితే ఏ విషయాలు మనకు నెమ్మది కావాలో టక్కటక్కన 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. ఏ విషయాల్లో మనకు నెమ్మది కావాలి? బైబిల్ తెరిచి 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనం చదవండి త్వరగా. 20వ అధ్యాయం 42వ వచనం.
యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి నీ సాక్షిగా నుండును గాక. ఆమేన్. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము కనుక మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదం ఎవరు వస్తారమ్మా? 3 మాటలు చెప్తున్నాను కదా. మనకేం కావాలంటే ఫస్ట్ ఎక్కడ కావాలమ్మా నెమ్మది? కుటుంబంలో నెమ్మది కావాలా? మిమ్మల్ని గేటుగా నిలబెట్టాలమ్మా. ఎక్కడ కావాలమ్మా నెమ్మది? మనస్సులో నెమ్మది కావాలి. మనం ఏం కోరుకోవాలి పొద్దున్న లేచి ప్రార్థనలు అంటే, అయ్యా నా మనసులో నెమ్మది. నేను చెప్తున్నాను, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాల్లో నెమ్మది కనుక వచ్చిందనుకో ఆటోమేటిక్గా సమాధానంగా ఉంటుంది కదా, కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా. నేను ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఇదే. ఏం చేసా, ఏ కుటుంబం అయితే మనస్సులో నెమ్మది ఉంటుందో ఆ కుటుంబంకి డోకలేదంతే. స్తోత్రం. రాసి పెట్టుకో. ఒకవేళ సాతాను గడ 60 సంవత్సరాలు అంటే దేవుడు 100 సంవత్సరాలు ఇస్తాడంతే. మనస్సులో నెమ్మది ఉంటే నీకు 100 సంవత్సరాల గ్యారంటీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బతకాలని మనకు ఆశ లేదంతే. మనం చేస్తున్న నెమ్మదికరమైన ఎందుకంటే పాస్టర్ గారు పాడాడు కదా, ఏంది, కొట్టేవారిని కొట్టకూడదు, తిట్టేవారిని తిట్టకూడదు, ఇంకోటి ఏంటిది, పరుల గుట్టు బయట పెట్టకూడదు. స్తోత్రం. చాలా బాగా అనిపిస్తుంది నాకు అది. అలాగాని ఉండగలిగితే మనకు నెమ్మది కదమ్మా. ఇంత స్థలం తీసుకొని పోని, ఒక 10,000 రూపాయలు డబ్బులు నష్టపోతే పోని, మనసులో నెమ్మదిని కోరుకుందాం. ప్రైజ్ ద లార్డ్. నికలాసు కుటుంబము, నికలాసు మనసులో నెమ్మది కలిగిన వారుగా మార్చబడతారు గాక. ఆమేన్. 2వ మాట, దేనిలో నెమ్మది కావాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి, మీ చాయిస్. దేనిలో నెమ్మది ఉంటే బాగుంటుంది? నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే 119 కీర్తన 50 వచ్చా. ఆగండి, తీబక్కండి. 119 కీర్తన 50 వచ్చిందో ఉండో చెప్పండి. బాధల్లో నెమ్మది కావాలి. రోజు నేను 100 సార్లు చెప్తా. ప్రతి వాక్యంలో నేను మాట మాట్లాడతాను. ఎక్కడ నెమ్మది కావాలి? బాధల్లో నెమ్మది కావాలి. సమాధానం, బాధలో నెమ్మది కావాలి. నలిగిపోయి భర్త వచ్చినప్పుడు కూర్చొని, ఏమండి ఏం కాదులేండి ఊరుకో, గుర్తుపెట్టుకున్నా. నాకు ధైర్యం ఏంటంటే, ఇంతకుముందు నేను ఏమీమతో షేర్ చేసుకోవడం కాదు, ఈ మధ్యకాలంలో కష్టాలు ఎక్కువైపోలేక చాలా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం కాదు ఊరుకో, దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు ఎంత అసలు ఆ ప్రాబ్లం అనేది లేనట్టుగా అయిపోతుంది అంతే. ఆ ప్రాబ్లం అనేది లేనట్టుగా అయిపోతుంది నాకు. నేను అనుకున్నా, నువ్వు చేస్తావని అనుకున్నాను, నువ్వు ఇంతే చేస్తావా అన్నావు అనుకో, ఇంకా ఒరే బాబా భార్య కూడా నచ్చలేదురా. స్తోత్రం. బాధలో ఏమైపోయింది ఇప్పుడు? పెట్రోల్ పోయటం అయిపోయింది. ఇప్పుడు ఆయిల్మెంట్ రాయమ్మా అంటే ఏమవుతుంది? పెట్రోల్ పోతుంది. పెట్రోల్ లీటర్ 110 రూపాయలు, ఆయిల్మెంట్ 20 రూపాయలు. 20 రూపాయలు కూడా కూర్చొని ఆయిల్మెంట్ రాస్తే బాగుంటుంది, కానీ 110 రూపాయలు పెట్టి ఏం చేస్తున్నారు? పెట్రోల్ పోతున్నారంట. బాధల్లో నెమ్మది కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన బాధల్లో నాన్న జోసఫ్ కిషోర్ ఎఫ్సిబా నాన్న అలసిపోయినప్పుడు, ఎందుకంటే నాన్న బాగుంటేనే అన్నీ బాగుంటాయి. డాడీ బాగుంటేనే స్కూల్ ఫీజు వచ్చింది, స్కూల్ వ్యాన్ వచ్చింది, చికెన్ బిర్యానీ వచ్చింది, పుట్టినరోజు బట్టలు వస్తాయి, కేకులు వస్తాయి, సెల్ ఫోన్లు వస్తాయి, ఏసీలు వస్తాయి, వాషింగ్ మిషన్లు వస్తాయి, పుట్టినరోజుకి పుడకలు వస్తాయి. నికాలాసు పుట్టినరోజు అక్కడ రాసి వచ్చి ఆ పేరు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నాన్నకు బాగున్నది, నాన్ని మీరు బలపరచాలి, నాన్ని ప్రోత్సహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన బాధల్లో అలసిపోయినప్పుడు మనం, అందుకనే మ్యాక్సిమం నేను చెన్నైలో ఉన్నప్పుడు గేటు దాటినాక అసలు ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని నేను మళ్ళీ మార్నింగే పెట్టుకుంటాను. ఆ గేటు దాటి బయటకు వస్తేనే ఉంటాయి, గేటు దాటి లోపలికి వెళ్ళిపోతే ఎంజాయ్ ఇంకంతే పిల్లలతోటి. మ్యాక్సిమం ఎలాంటిది కూడా యాక్సెప్ట్ చేయండి నేను, ప్రభు మహా ఉన్నతమైన కుటుంబం బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 దేని కావాలి? నెమ్మది ఎక్కడ కావాలమ్మా? చెప్పాలి నువ్వు. ఎక్కడ కావాలమ్మా? మనస్సులో నెమ్మది కావాలి. నెంబర్ 2 మన బాధల్లో నెమ్మది కావాలి. నెంబర్ 3 చెప్పండి.
తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమా చదువు. రాజుల కొరకును 1వ వచనం చదువు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు ఉమ్, నెమ్మదిగాను సుఖముగాను ఉమ్, నిమిత్తము ఉమ్, అన్నింటికంటే ఉమ్, ముఖ్యముగా మనుషులందరి కొరకును, ఉమ్, రాజుల కొరకును, ఆ, అధికారుల కొరకును ఆ. విజ్ఞాపనలను, ఆ. ప్రార్థనలను, చాలమ్మా, చాలండి. నాకెళ్ళి చూడండి ఒకసారి, ముగిస్తాను నేను, ముగిచేస్తున్నా. సంతోషం చూడండి, నాకెళ్ళి చూడండి. హల్లెలూయా. జైల్లో నుంచి విడుదలైనట్టు ఇప్పుడు ముగిస్తుంటే ముగిస్తాడని లేక మీ మొక్కలు నమస్తం చూసారా? హల్లెలూయా. యేసు రక్తమే జీవం. పాపం వాళ్ళు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్నారు. బిడ్డలను దీవించును గాక. థర్డ్ వన్, సుఖంగా జీవించడానికి నెమ్మది కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మనసులో నెమ్మదైనా, బాధల్లో నెమ్మదైనా, సుఖంగా జీవించడానికి నెమ్మదైనా, కానీ కనెక్ట్ అయ్యేది ఏంటో తెలుసా? ఒక భక్తి, ఒక ప్రార్థన, అది కనెక్ట్ అవుతూ వస్తూ ఉంది. భక్తి జీవితం కానీ ప్రార్థనా జీవితం కానీ కనెక్ట్ అవ్వకపోతే మనసులో నెమ్మది రాదు. భక్తి జీవితం కానీ ప్రార్థనా జీవితం కానీ కనెక్ట్ అవ్వకపోతే బాధలో నెమ్మది రాదు. భక్తి జీవితం కానీ ప్రార్థన జీవితం కానీ కనెక్ట్ కాకపోతే సుఖమైన జీవితం చేయడం కోసం నెమ్మది రాదు. సుఖమైన జీవితం కోసం నెమ్మది, బాధల్లో నెమ్మది, మనస్సులో నెమ్మది. నికోలాస్ పుట్టినరోజు సందర్భంగా మనందరిని బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరికీ మనసులో ఒక నెమ్మదిని దయచేయను గాక. ఈ కుటుంబంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిలో వారి మన హృదయాలలో ప్రభు నెమ్మదిని దయచేయను గాక. ఇదిగో మన బాధలన్నింటిలో ప్రభు నెమ్మదిని దయచేయను గాక. ఈ కుటుంబంలో కూడా నా దేవుడు నెమ్మదిని దయచేయను గాక. వారి బాధల్లో నా దేవుడు నెమ్మదిని దయచేయను గాక. అలాగనే సుఖంగా జీవించడం కోసం మనందరికీ ప్రభు నెమ్మదిని దయచేయను గాక. అలాగనే ఈ కుటుంబంలో కూడా సుఖ సంతోషంతో జీవించడం కోసం నెమ్మదిని ప్రభు దయచేయను గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.